వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? యాక్చువల్గా ఇప్పుడు చూపించబోయే వీడియోస్ అన్నీ నిన్న షూట్ చేసిన వీడియోస్ అనమాట. సో ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు అంటే సెప్టెంబర్ 19th. సో ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నిజంగా టైం అయితే సెట్ అవ్వట్లేదండి, కానీ ఉన్న కొంచెం టైంలోనే నేను కుదిరినప్పుడల్లా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా మోటివేట్ అవుతూ ఉంటాను మీ వల్ల, మీ కమెంట్స్ వల్ల. సో యాక్చువల్గా ఏంటంటే నిన్న అసలు జీరో అనమాట నేను చదివింది. అంటే మరీ అంత ఎక్కువ చదవలేదు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు పుస్తకం తెరిచేటట్టు ఉండదన్నమాట. ఇంకా స్కూల్ నుంచి వెళ్ళి ఊరికే రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉన్నాయి అనమాట. ఒక ఈ 2-3 వీక్స్ నుంచి వెళ్ళి ఇంట్లో లేము కదా, పిల్లలు కూడా స్కూల్లో లేరు కదా. సో ఇంకా స్కూల్ ఫీజు కట్టమని చెప్పేసి బాగా ఫోర్స్ అనమాట. ఇంకా వాళ్ళకి సెప్టెంబర్లో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో కావాలి అని చెప్పేసి అంటే ఇక నిన్న కొన్ని పనులు ఉంటే అన్నీ మా చిన్న పాప స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టాలంటే టైం అయితే ఎక్కువ పట్టదు. కానీ పెద్ద పాప స్కూల్ అంటే పెద్ద స్కూల్లో ఫీజు కట్టాలంటే మాత్రం చాలా టైం పడుతుందండి. అండ్ దట్టు ఈ మధ్యలో ఎవరు కార్డ్ యాక్సెప్ట్ చేయట్లేరు, క్యాషే కావాలంటున్నారు. కాబట్టి అన్ని ఏటీఎంల దగ్గరికి వెళ్ళి తిరిగి దగ్గర ఒక 50,000 అయితే కట్టేశామండి పెద్ద పాపకి. ఇంకా నో డ్యూ అయితే తీసేసుకున్నాము. ఇంకా ప్రతిసారి కట్టాలన్నప్పుడల్లా సెలవు తీసుకొని వెళ్ళాలంటే కష్టమవుతుందన్నమాట మా హస్బెండ్కి కూడా. అయితే ఇంకా పాప స్కూల్ ఫీజు కట్టేసి వచ్చేసి ఊరికే అన్నా అనమాట, 1 month నుంచి వెళ్ళి బిర్యానీ తినట్లేను, బిర్యానీ తినాలనిపిస్తుంది అని అన్నా అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ ఎలా లీవ్ పెట్టేస్తాను, ఫస్ట్ హాఫ్ అయితే లీవ్ పెట్టాను, సెకండ్ హాఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా పోనీలే అని చెప్పేసి ఇంకా మొత్తం సెలవు తీసుకున్నారనమాట నిన్న. నాకు ఎందుకో బిర్యానీస్లో మెఫిల్ టేస్ట్ బాగా నచ్చుతుంది అనమాట. మీరు ఎంతమందికి మెఫిల్ టేస్ట్ నచ్చుతుంది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మెఫిల్కి వెళ్ళాము. అంటే ఈ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క బిర్యానీ టేస్ట్ చేశాను అనుకోండి. ఇక పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు. యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్తాము, వాళ్ళకి కావాల్సినవి అన్నీ పెడతాము. కానీ ఈ మధ్య ఈ వైరల్ ఫీవర్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి మనకంటే ఇమ్యూనిటీ పవర్ కొద్ది గొప్ప ఉంటుంది, కానీ పిల్లలకు ఉండదు కదండి. సో ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్లకుండా మేమే తిన్నాము. ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చామన్నమాట. వాళ్ళు కొంచెం ఇష్టంగా తినేటివి ఉంటాయి కదా రెస్టారెంట్స్లో, కొన్ని బేకరీస్లో. సో ఇంకా అవన్నీ తీసుకొచ్చామన్నమాట. బిర్యానీ నాకు ఎందుకో బిర్యానీ తెచ్చుకొని పార్సల్ తినడం కంటే ఆ రెస్టారెంట్లో అక్కడ తినడమే మంచిగా అనిపిస్తుంది. వేడివేడిగా భలే సర్వ్ చేస్తారు కదా వాళ్ళు. సో అట్లా తినడం అయితే ఇష్టము. ఇంకా తిన్నాను. ఇవన్నీ మీకు సొల్లులా అనిపించచ్చు, సోదిలా అనిపించచ్చు, కానీ ఐ జస్ట్ వాంట్ టు షేర్ అండి. కొన్ని మెమరీస్ షేర్ చేసుకుంటే హాయ్ అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది కదా. సో అదనమాట. యాక్చువల్గా నేను అసలు జీరో అని చెప్పాను కదా, చదవలేకపోయాను. ఇంకా అంత తిరిగేసిన తర్వాత నిజంగా అసలు ఇంకా వెంటనే ఇక ఇట్లా తింటున్నామో లేదా అప్పుడే 2 అయిపోయింది. అమ్మో చిన్న పాపని తీసుకురాలని చెప్పేసి చిన్న పాపని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని సరే కాసేపు ఇట్లా వరుగుదాము, ఎండలు బాగా తిరిగాము ఈరోజు అని చెప్పేసి అనుకునేసరికి పెద్ద పాప స్కూల్ టైం అయిపోయింది. మళ్ళీ పెద్ద పాపని తీసుకొని వచ్చి అరే కాసేపు ఇట్లా వరుగుదామని అనుకునేసరికి ఇంకా వాళ్ళకి స్నాక్స్ టైము, ఇంకా వాళ్ళకి హోంవర్క్లు అయితే అసలు నిజంగా నాకే తలనొప్పి లేస్తుందండి. ఎన్ని రోజులు వాళ్ళు స్కూల్కి వెళ్ళినందుకు ఏదో పగ తీర్చుకున్నట్టే అన్నీ చాలా హోంవర్క్లు ఇచ్చారు. మళ్ళీ అట్లనే ఎగ్జామ్స్కి వీళ్ళు ఇస్తారనమాట, ఏమంటారు షీట్స్ ఇస్తారండి, అవి వాళ్ళని ప్రాక్టీస్ చేయమని అంటారనమాట. సో మొత్తానికి అయితే బిల్లు 566 అయిందండి. నాకు తంగడి కబాబ్ అంటే ఇష్టం అనమాట. సో తంగడి కబాబును ఒక ఫుల్ బిర్యానీ తీసుకున్నాము. సో దానికి 600 అయింది ఇంకా మొత్తం టిప్పుతో అంతా కలిపి. సో అంటే నేను అనుకుంటాను నేనే చాలా తక్కువలో తింటానా లేకపోతే అందరు ఇట్లనే ఉంటారా అని చెప్పేసి నాకు ఒక చిన్న డౌట్. మీరు ఎప్పుడన్నా అంటే ఇట్లా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మినిమం బిల్లు మీకు ఎంత అవుతుందో చెప్పండి. ప్రతిసారి ఎగ్జామ్సే కాదండి, లైఫ్లో అన్నీ మనము ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్నెస్ని మిస్ అయ్యి 2 years అవుతుందన్నమాట. మా హస్బెండ్ తోటి నేను ఇట్లా బయటికి వెళ్ళి రెస్టారెంట్కి తినడము ఇది పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ టైం అండి. అంటే పిల్లలు వచ్చిన తర్వాత అసలు బయటికి మేమిద్దరం కలిసి టైం స్పెండ్ చేసింది లేదనమాట. సో ఇంకా సాయంత్రం ఇంకా నైట్ ఇంకా వాళ్ళకి అన్నం తినిపించేసి ఇంకా నైట్ కూర్చున్నానండి. అస్సలు ఎంత దారుణంగా ఉందంటే నా పరిస్థితి. ఇంకా ఇన్ని పనులు చేసిన తర్వాత పుస్తకం పట్టాలనే థాట్ కూడా రాదు. ఇంకా పిల్లలకి హోంవర్క్ చేయించిన తర్వాత అస్సలే ఓపిక ఉండదు. అయితే ఈరోజు ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చాలామంది కమెంట్ సెక్షన్లో ఏమంటున్నారంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈరోజు ఇంకొక కేసు కూడా ఉంది కదా. నేను మా ఫ్యామిలీలో జస్ట్ నార్మల్గా చెప్పానండి, ఒకవేళ ఈ కేసులు అంటే వాళ్ళు ఇక నమ్మకం పెట్టుకున్నారనమాట. వాళ్ళు చూద్దాము కేసులో రిజల్ట్ ఏమొస్తుంది, వాళ్ళు ఏం తీర్పు చెప్తారని నాకంటే ఎక్కువ వాళ్ళే అడుగుతున్నారు. ఇవాళ ఒకటి వస్తుంది కదా తీర్పు, ఈ రోజును సెప్టెంబర్ 27th ఇంకొకటి ఉంది కదా కేసు. సో ఈ రెండిట్లలో ఎప్పుడు ఏ తీర్పు వస్తుందా అని చెప్పేసి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే తీర్పులో ఏం జరిగి ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పాను, మేబీ
ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం అనేది ఉండకపోవచ్చు, మేబీ చెప్పలేము అది కూడా. కాకపోతే కొత్త లిస్ట్ ఇస్తారు కావచ్చు అని చెప్పేసి చెప్పానమాట. అందులో కొంతమంది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, న్యూ మెంబర్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. ఒకవేళ వెళ్ళిపోయి తీరుంటే నేను జనరల్ కేటగిరీ కాబట్టి మ్యాక్సిమం నా నెంబర్ కూడా లిస్ట్లో ఉండకపోవచ్చు అని చెప్పేసి చెప్పాను. ఇంకా వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట. వామ్మో నెక్స్ట్ లిస్ట్ ఇస్తే మా అక్క పేరు ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఇటు మా చెల్లి, మా తమ్ముడు, మా అమ్మ నాన్న, మా అక్క వీళ్ళందరూ చాలా భయపడుతున్నారు. ఈరోజు ఒకవేళ తీర్పు వస్తే ఆ తీర్పుని బట్టి మనకు టీజీపీఎస్సీ ధోరణి ఎలా ఉంది, అసలు ఎగ్జామ్ కండక్ట్ చేసే ఉద్దేశం ఉందా వీళ్ళకి లేదా అనేటువంటిది తెలుస్తుంది. నా బాధ ఏంటంటే ప్రిలిమ్స్ 3 సార్లు రాసామండి, కానీ అప్పుడు కూడా బాధ ఉన్నది. కానీ మెయిన్స్ అంటే ప్రిలిమ్స్లా కాదు కదా, మెయిన్స్కి చాలా కష్టపడుతున్నారు అందరూ. ఎన్ని హెల్త్ ఇష్యూస్తో ఫేస్ చేస్తూ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో మనందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు ఏంటిదంటే నా బాధ, మెయిన్స్ కండక్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మాత్రం చాలా బాధ అవుతుంది. అదేదో బిఫోర్ మెయిన్సే ఈ క్లియరెన్స్ చేసుకుంటే ఈ కేసెస్ గురించి నెక్స్ట్కి మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. కొంచెం ఏంటిది మెయిన్స్ అయ్యి క్యాన్సిల్ అయితే ఆ బాధ భరించలేము మనం, అదేదో ముందే జరిగిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అదే దేవుని కోరుకుంటున్నాను. చూద్దాం, అంటే నా కోరికని కాదు, నా వాయిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ హౌస్ వైఫ్స్ వాయిస్ అండి. ఎందుకంటే అందరిది ఇదే ఉంది పరిస్థితి. హౌస్ వైఫ్స్ అనే కాదు, చాలామంది మగవాళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకొక 10 days టైం ఇస్తే బాగుండు, ఇంకొక 15 days టైం ఇస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లనే వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద ఎగ్జామ్ టు పోస్ట్పోన్ కావాలి అని చెప్పేసి కోరుకుంటలేము. కాకపోతే సిచ్యువేషన్ అట్లా ఉందన్నమాట. ఈ ప్రెషర్ని తట్టుకోలేక చదవలేకపోవడము, మళ్ళీ కొంచెం టైం ఇస్తే బాగుండు అని చెప్పేసి ఒక చిన్న ఫీల్ ఉంది. కానీ ఓకే, ఎగ్జామ్ టైంకి జరిగితే మంచిదే, కానీ ఎగ్జామ్ జరగాలి, మంచి రిజల్ట్స్ బయటికి రావాలి. కానీ చూడాలి. కానీ కేసెస్ అయితే బలంగానే ఉన్నాయి కదండి. అసలు ఎప్పుడు ఏ తీర్పు వినాల్సి వస్తుందా, ఏం జరుగుతుందా అని చెప్పేసి బాధ అవుతుంది. కానీ నేను అనుకున్నది ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ కొత్త లిస్ట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు పాత వాళ్ళని తీసేసి ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారనుకోండి, న్యూ లిస్ట్ కనుక ప్రిపేర్ చేస్తే ప్రిలిమ్స్ రిజల్ట్, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్కి టైం చాలా తక్కువ ఉంటుంది కదా, 1 month కూడా ఉండదు ఎగ్జాక్ట్లీ. సో ఈ 1 month గ్యాప్లో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఇప్పుడు ఒకవేళ లిస్ట్లో నుంచి వెళ్ళిపోతే, ఇన్ కేస్ నేనే లిస్ట్లో నుంచి వెళ్ళిపోయాను అనుకో, ఇప్పుడు నేను గట్టిగా కూర్చుంటే Group 2 ప్రిపేర్ అవ్వగలనా? ఇంతగానో మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి లిస్ట్లో నేమ్ లేదు అని అంటే అది అసలు దారుణం, తట్టుకోలేరు ఎవ్వరు. ఇంతగానం ప్రిపేర్ అయ్యి బయటికి ఈ టైంలో రావడం అనేది కష్టం. అట్లని కొత్తగా వచ్చిన మెంబర్స్కి కూడా అది అన్యాయమే అవుతుంది. వాళ్ళు అప్పటిదాకా ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, Group 2 Group 3. ఇప్పుడు సడన్గా వాళ్ళని వచ్చి మీరు మెయిన్స్ పలానా October 21 నుంచి 27వ తారీఖు వరకు ఉన్నది రాయండి అని అంటే వాళ్ళు కూడా తీసుకోలేరు. సో ఏం జరుగుతుందో నిజంగా అసలు చాలా అంటే చాలా, నాకంటే ఎక్కువ మా ఫ్యామిలీ వాళ్ళే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ సిచ్యువేషన్ అంతా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే ఈ గ్యాప్లో వాళ్ళు చదువుకోలేరు మెయిన్స్కి. ఎందుకంటే రెండు నెలల నుంచి కష్టపడుతున్నాము, అంటే అఫ్కోర్స్ 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం అనుకోండి. కానీ మెయిన్స్కి ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు ఒక 2.5 months నుంచి బాగా కష్టపడుతున్నాం కదా. ఎక్కడ దానికి వచ్చింది మన సిలబస్? ఎవరిదన్నా ఫుల్గా కంప్లీట్ అయిందా? ఏదో ఒక్కరిద్దరు తప్ప. సో మిగతా వాళ్ళందరూ సేమ్ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేసి 40, 60 ఇట్లున్నారు కదా. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ 30 రోజుల్లో వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేస్తారని గ్యారంటీ ఉందా? సో ఖచ్చితంగా వాళ్ళైతే పోస్ట్పోనే అడుగుతారు. ఎందుకంటే మాకు టైం లేదు, కొత్తగా యాడ్ చేశారు, ఇప్పటికిప్పుడు మేము తీసుకోవాలి, టైం తీసుకొని చదవాలంటే అని ఖచ్చితంగా ఇది రైజ్ అవుతుంది. సో చూడాలి అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుంది, అసలు ఏం చేయాలనుకుంటుంది చూడాలి. 99% అని చెప్పకూడదులేండి, కానీ 80% అయితే ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదు, ఆన్ టైం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎగ్జామ్ జరిగిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయొద్దు అని నేను అనుకుంటున్నా. అట్లా అనుకుందామన్నా కూడా కేసులు కూడా బలంగానే ఉన్నాయి. సో చూడాలండి. నిజంగా మైండ్ ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు నా మనసులో ఉన్న బాధలంతా ఇవి ఎవరికి కూడా షేర్ చేసినా కూడా అర్థం కాదు. ఈ ఫీల్డ్లో ఉండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అంటే ఇప్పుడు మన ఫేస్, ఇప్పుడు ఎవరెవరైతే నాతో పాటు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకైతేనే ఈ బాధ అనేటువంటిది అర్థమవుతుంది. ఆల్మోస్ట్ మనందరి బాధ కూడా సేమ్ ఇట్లనే ఉంది కదా, అందరు కూడా నాలానే ఆలోచిస్తూ ఉండుంటారు. వాటెవర్. ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను మీతో షేర్ చేయాలి. ఒక పర్సన్ కావాల్సుకొని ప్రతిసారి టార్గెట్ చేసి మరి నువ్వు అంతా నెగిటివ్గానే ఉంటావు, ఏమన్నా అంటే పిల్లలు అంటావు, హెల్త్ అంటావు, ఏదో ఒకటి వంక పెట్టుకునే ఉంటావు. ఎగ్జామ్ ఒకవేళ ఎగ్జామ్ కనుక నువ్వు క్లియర్ చేయలేకపోతే ఇవన్నీ నువ్వు వంకలు పెట్టుకోవడానికి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటావు. ఎన్నిసార్లు నీ వీడియోస్ అన్నీ ఇదే మ్యాటర్ ఉంటుందంటే, వీడియోస్లో ఇదే మ్యాటర్ కంటిన్యూస్గా ఉంది అంటే దాని అర్థం ఇట్స్ ట్రూ అని కదా. సో నేను నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఛానల్, అంటే నాకు ఫుల్ రైట్స్ ఉంటాయి. నాకు సంబంధించిన విషయాలు నేను ఏవి చెప్పుకోవాలో ఏవి చెప్పకూడదు అనేది. ఇది నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ అని చెప్తున్నాను. కానీ లేనిపోని అయితే నేను కల్పించాను.
నా బెటర్ సజెషన్ ఏంటిదంటే వాళ్ళకి, మీరు నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో అది ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను, ఇలాంటి కామెంట్స్ వల్ల నాలో ఇంకా తెలియకుండా ఆ మోటివేషన్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, మేబీ ఇన్ కేస్ ఆ లిస్ట్లో నా పేరు ఉంటే ఏం చేస్తారు? అప్పుడు అంటే వీడియోస్ తీస్తూ కూడా చదవచ్చు, ఒక హౌస్ వైఫ్ పిల్లలతో ఉండి కూడా చదవచ్చు అని చెప్పేసి చాలామంది హౌస్ వైఫ్స్కి అది ఒక పెద్ద మోటివేషన్ అవుతుంది కదా. సో అప్పుడేం చేస్తారు? సో ఎగ్జాక్ట్లీ నేను ఈ విషయము అందరి హౌస్ వైఫ్స్కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి నా ప్రయత్నము. ఎట్లాగో నేను సిన్సియర్ ఆస్పిరెంట్ని. సో నా యొక్క ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు నేను వీడియోస్ తీయకుండా ఉన్నాను అనుకోండి, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాక ఇన్ కేస్ ఆ దేవుడి దయ నా మీద ఉండి ఒకవేళ రిజల్ట్స్లో కనుక నా పేరు ఉందనుకోండి, అప్పుడు మీ అందరికి తెలుస్తుంది. కానీ నేను ఈ 2 months ఈ 3 monthsలో నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ చదివాను అని చెప్పేసి ఎవరికి అర్థం కాదు. అట్లని ప్రతిరోజు నేను ఎట్లా అవుతున్నా ఏంది అని చెప్పేసి వీడియోలు పెట్టుకుంటూ మొబైల్లో స్టోరేజ్ లేకపోయినా నేను సేవ్ చేసుకుంటూ ఉండలేను. సో నేనేంటంటే ఇంత కష్టపడుతూ కూడా అంటే వీడియోస్ తీయడానికి గల మెయిన్ ఉద్దేశం ఇదే అనమాట. టైం లేకుండా కూడా నేను వీడియోస్ తీయడానికి కారణం ఇదే. ఇన్ కేస్ వస్తే, ఇప్పుడు మీరు నన్ను ప్రిలిమ్స్కి ముందు నుంచి చూస్తూనే ఉన్నారు. సో ఇంత కష్టపడుతూ కూడా ప్రిలిమ్స్ సాధారణ మహిళ చేయొచ్చు అని చెప్పేసి అయితే మీ అందరికీ తెలిసిపోయింది కదా. ఇప్పుడు మన ఛానల్లో కూడా చాలామంది ఉన్నారు అట్లా. సో అట్లనే మెయిన్స్ కూడా కొంచెం కష్టమే, కొంచెం కాదు చాలా కష్టం చెప్పాలంటే. అయినా కూడా మహిళ సాధించాలి అని అనుకుంటే ఏదైనా సాధించగలదు అని చెప్పేసి అయితే నాకు ఒక చిన్న కన్సర్న్ కూడా ఉందన్నమాట. నా ఈ ఎగ్జామ్స్ వల్ల నా పిల్లల్ని నేను సరిగ్గా చదువు చెప్పలేకపోతున్నానే అని చెప్పేసి చాలా అంటే చాలా బాధ అవుతుందండి. ఇవాళ స్కూల్కి వెళ్ళాను కదా, మా పెద్ద పాప గురించి చెప్పారు, ఇంకా మా చిన్న పాప గురించి కూడా చెప్పారండి. స్కూల్కి వెళ్తే మీరు మీ పెద్ద పాప మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ చిన్న పాప మీద పెట్టలేకపోతున్నారు, నెక్స్ట్ తను ఫస్ట్ క్లాస్కి వెళ్తే మాత్రం తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. నిజంగానండి, పెద్ద పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు చిన్న పాప స్కూల్కి పంపించలేదు కాబట్టి తన మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండే, తన హ్యాండ్ రైటింగ్ కానీ చాలా బాగుంటుంది. కానీ చిన్న పాప మీద కాన్సన్ట్రేషన్ తక్కువైందండి. ఇప్పుడు నా ఎగ్జామ్స్, తను ఎల్కేజీ యూకేజీ అంటే లాస్ట్ ఇయర్ ఎల్కేజీ యూకేజీ కదా. సో ఈ 2 years మనం ఎంత ప్రిపరేషన్లో ఉన్నాం చెప్పండి. సో తన మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, ఏంటి ఇదంతా అని చెప్పేసి నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నాను అనమాట నాలో నేనే. సో ఎట్లనో అట్లా ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాలండి, అది పాస్ అయినా ఫెయిల్ అయినా. ఎందుకంటే నా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేను ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉన్నాను. కానీ ఇట్లాంటి విషయాలు బయట వాళ్ళు మనల్ని అంటే ఇట్లా వేలైతే చూపినప్పుడు ఇంకా చాలా బాధేస్తుంది కదా. చిన్న పాపనైతే అస్సలు రాయలేకపోతుంది, తన హ్యాండ్ రైటింగ్ కానీ అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. సో తన మీద కాన్సన్ట్రేషన్ బాగా చేయాలి తొందరగా. అంటే దేవుణ్ణి అదే అంటున్నాయి, టీఎస్పీఎస్సీ లూప్ నుంచి తొందరగా బయటపడాలి. రిజల్ట్స్ ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో కష్టపడే తత్వం అండి నాది, అన్నీ హ్యాండిల్ చేయగలను. ఎట్లా అంటే ఈ గ్రూప్ 1 నన్ను చాలా అంటే చాలా హార్డ్గా మార్చిందనమాట. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేయగలను అన్న సిచ్యువేషన్లోకి వచ్చాను. కానీ ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడైతే చాలా బాధ అవుతుంది, ఫుల్ హెడేక్ వస్తుంది నాకు చెప్పాలంటే. చూడాలి ఏదైతే అదేంది. సో అంతేనండి, మీరు కూడా అంతే, కష్టం అనేది అందరికీ వస్తాయి, కానీ కాన్సన్ట్రేట్ చేసి చదవండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.